వత్తురా నాయనా వత్తురా నాయనా వత్తురా నాయనా వత్తురా నాయనా వత్తురా నాయనా కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటుకు ప్రకటించిన రోజు. కేసీఆర్ సార్ నవంబర్ 29 దీక్ష ప్రారంభించి చావు నోట్లో తలబెట్టి తన ఒంట్లో ఉన్నటువంటి రక్తం, పొటాషియం, సోడియం లెవెల్స్ పడిపోతున్నాయి, కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉన్నది, దీక్ష విరమించాలని చెప్పినా కూడా విరమించకుండా తెలంగాణ ఏర్పాటే నా కళ, నా లక్ష్యం, 4 కోట్ల ప్రజల కోసం నేను చచ్చినా పర్లేదని చెప్పేసి చివరి అంచుల్లాగా పోరాడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి అంకురార్పణ చేసిన రోజు ఈరోజు డిసెంబర్ 9 అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క తెలుగు బిడ్డ, 4 కోట్ల తెలుగు ప్రజలందరూ కూడా ఇలా ఇది కేసీఆర్ సాధించిన విజయం, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మా పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి ఆధ్వర్యంలో జైత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అదేవిధంగా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏమన్నారు, సోనియా గాంధీని, సోనియమ్మ బలిదేవత, ఎంతమంది ఆత్మ బలిదానాలు ఇస్తే ఎంతమందిని పుట్టన పెట్టుకుంటావు, ఎంతమంది పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఇవాళ నువ్వు ఒక బలిదేవత అని చెప్పేసి ఆనాడు ఈ రేవంత్ రెడ్డి పలికిన మాటలు కనీసం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ యొక్క పదవి త్యాగం చేయమన్నా చేయలే. ఇవాళ పదవి త్యాగానికి, ప్రాణ త్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసి బంగారు తెలంగాణ ఇవాళ ప్రపంచ పటంలోనే నిలిపే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ వచ్చినటువంటి సంవత్సర పాలనలో డిసెంబర్ 9కి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తూ ఉన్నది. ఏం చేసిరు అని అంటే డిసెంబర్ 9 నాడు ఏం మాట్లాడిండు, ఎమ్మటే రుణమాఫీ 2 లక్షలు తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని అన్ని రుణమాఫీలు మొత్తం కూడా చేస్తారు రైతులకు అని చెప్పిండు. ఇవాళ మాట్లాడిన మాటలు అవి. కానీ ఏం చేసిండు, ఇంకా రైతులకు రుణమాఫీ కాలేదు, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఇవాళ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి, మన అమ్మ అయినటువంటి తెలంగాణ తల్లిని ఆనాడు 2017లోనే నవంబర్ 15 రోజు ఉద్యమ సమయంలోనే అందరూ కవులు, కళాకారులు, రచయితలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కలిసి ఉద్యమంలోనే ఏర్పాటు చేసినటువంటి తల్లి, అందరికీ కూడా మన తెలంగాణకు ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లిని ఆనాడు ఆవిర్భవించుకోవడం జరిగింది. సమైక్యాంధ్ర నుండి బానిస సంఖ్యలను తెంచుకొని తెలంగాణ తల్లి ఇవాళ మరి స్వరాష్ట్రంలో వెలుగులు నింపే విధంగా కేసీఆర్ గారు చేస్తూ ఉంటే ఇవాళ తల్లిని మార్చినటువంటి గనుడు ఎవరన్నా ఉంటారా? తల్లి ఎవరికైనా ఒక్కరే ఉంటారు. పార్టీలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, ప్రభుత్వాలు వస్తాయి, నాయకులు మారుతారు, కానీ తెలంగాణ తల్లి మనందరికి కూడా తల్లి. ఇవాళ తల్లిని మార్చినటువంటి గనుడు ఎవరన్నా ఉండరా అంటే ఈయన. ఎందుకంటే ఈయనకు సవితి తల్లి ప్రేమ కదా. వీళ్ళు అసెంబ్లీ నడుపుకోవాలని అంటే అందరు రావాలి, ప్రతిపక్ష పార్టీలు రావాలి, అందరికీ అది ఒక దేవాలయం లాంటిది. అక్కడ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పేసి అసెంబ్లీ ముందట గేట్ ముందటనే వాళ్ళని అరెస్ట్ చేసి మరి తెలంగాణ భవన్కు పంపించడం జరిగింది. ఇంత దుర్మార్గమైన పాలన. అసలు మీరే అసెంబ్లీ నడుపుకున్నట్టుంది. మీరు నడుపుకోవాలంటే గాంధీ భవన్లోనే నడుపుకోవచ్చు, అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలతోటే అసెంబ్లీ నడవాలంటే గాంధీ భవన్లోనే నడుపుకోవచ్చు. ఇవాళ ఏదేమైనా కూడా పార్టీలకు అతీతంగా 4 కోట్ల మంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తల్లిని మార్చినావు, నీకు తప్పకుండా నీకు తగిన శాస్తి మరి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. రోజు రోజుకు తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ఒక విధంగా బాగా అనిపిస్తున్నది. ఇవాళ ఇంత మంచి
చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి ఓ పిచ్చని చేతిలో రాయిన ఒక శాస్త్రం చెప్తున్నారు. వాడు ఎటు కొడతాడో తెలియని పరిస్థితి వచ్చింది కనుక ఇంత మంచి చేతులు ఎక్కడ కనుకుంటే తెలంగాణ తల్లి కనిపిస్తే ఒక దేవత లెక్క మనము దండం 2 చేతులు దండం పెట్టుకుని అటువంటి తల్లి విగ్రహాన్ని మార్చి వల్ల ఓ మార్పు అంటే పిచ్చోడు మారుస్తే ఏమున్నది 3 ఏళ్ళు మారుస్తాం, మళ్ళీ 4 ఏళ్ళకి మా తల్లిని మేము తెచ్చిపెట్టుకుంటాం కదా. నీ దగ్గర తల్లి నమ్ముకునేటోళ్ళం కాదు మేము. మా తల్లి చేపట్టి తెలంగాణ వచ్చింది, ఆ తెలంగాణ తల్లిని మళ్ళీ స్థాపించుకుంటాం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళో నీ దగ్గరికి వెళ్ళో దేశంగాని దేశంలో వచ్చిన నీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటున్నావు. తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి ఇలా అదే ప్లేస్లో నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఇవాళ ఏదో చేస్తున్నా అని చెప్పి మార్పు చేస్తున్నా అని చెప్పి చెప్పుకుంటున్నావు. ప్రతి ఒక్క దాంట్లో మా వసంత గారు చెప్పినట్టు టీజీని తీసి టీఎస్ని తీసేసి టీజీ పెట్టుడు, లేకుంటే అన్ని మార్పులు చేస్తున్నా అని చెప్పు. ఏ మార్పులు నువ్వు మాట్లాడే అన్ని దొంగ మార్పు. నీ దగ్గర దొంగతనం ఉన్నది, అబద్ధాలాంటి. అదాని నువ్వు ఇవ్వాలని దిగిన ఫోటో దిగితే నీది ఏమున్నది మాట్లాడచ్చు కదా. అదానితో నాకు సంబంధం లేదు అని ఖండించవచ్చు. అదానితో నాకు ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకొచ్చు అని అడగచ్చు. నువ్వు వాళ్ళు చూడగానే ఎందుకు పెరుగుతున్నావు? అదాని ఫోటో చూడగానే వాళ్ళందరూ 3 షర్ట్లు వేసుకొని రాగానే వాళ్ళందరినీ బయటకు పంపించి అరెస్ట్ చేసి పంపిస్తున్నావు. తల్లి విగ్రహం మారుస్తావు, రేపు ఇంకేదో మరి సిగ్గు ఉండాలి. మరి సెక్రటరేట్ కట్టింది ఆయనే. దేశంలో లేని విధంగా ఏ రాష్ట్రం లేని విధంగా ఒక సెక్రటరేట్ కట్టిండు. మరి ఆయనకి సిగ్గులే కూర్చుంటున్నావా? నీ ఇంటికాడ కూర్చుంటే నడిపించుకో. అటువంటి తిక్కున్నవైతే అట్లా చేయాలి కానీ నచ్చిందా? ఆయన దాంట్లో కూర్చుంటా అంటావు, నచ్చిందా తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తా అంటావు, ఇంకేదో మారుస్తా అంటావు. అమరవీరుల జ్యోతి కూడా మారుస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు. అమరవీరుల జ్యోతి కూడా ఇది బాగలేదని మరి ఎవరైనా కొత్తది పెడతాడో ఏం చేస్తాడో తెలియదు. అటువంటి మూర్ఖమైన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ప్రజలు గ్రహిస్తున్నారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. నువ్వు ఇచ్చిన 6 హామీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి. ఒక్క హామీ నెరవేర్చుకోకుండా ప్రజలను తప్పుతో పట్టిస్తాను. నేనే పోయి చేస్తున్నాను హైడ్రా అని, భూసి సుందరీకరణ అని చెప్పి అన్ని దొంగ వేషాలు. ఎట్ల డబ్బులు వస్తే అలా కొట్టుకోవాలి. ఎందుకంటే టైం తక్కువ ఉన్నది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాహుల్ గాంధీ కోపం వస్తుందో, సోనియా గాంధీ కోపం వస్తుందో, ఎప్పుడు విడుదల పెట్టి నన్ను దూకేస్తారు. ఉన్న కాడికి చదువుకుందామన్న ఐడియాలనే ఉన్నాడు. కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రంలో ఇలా ప్రజలకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తాను. ఏం చేసుకుంటారు ప్రజలకు ఇంత కదా, మళ్ళీ వచ్చేది ఉందా పోయేది ఉందా, అనుకోకుండా వచ్చిన కనుక దంచుకొని పోదాం అని చెప్పి ఆలోచన ఉన్నాడు. కానీ ఇలా ఎటువంటి పిచ్చి పని చేసుకుంటా రాష్ట్రాన్ని ఇలా వేరే రాష్ట్రాల కంటే తక్కువ చేసే విధంగా నువ్వు చేస్తుంటే రాష్ట్ర ప్రజలు నేను క్షమించరు. తప్పక నేను పారదోలే కార్యక్రమం తొందరలోనే జరుగుతుంది. తప్ప నేను ప్రజలు ఇలా నువ్వు ఏ విధంగా అయితే ఏదో చేస్తామని చెప్పి ప్రజలు కొంతమంది నమ్మి ఒక 1.5% నమ్మి, నేను ఎక్కువ మంది నమ్మలే. మాకు నీకున్నదంతా 1.5% తేడా ఉంది. ఆ 1.5% నమ్మిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు నమ్మతీవని అని చెప్పుకోలేక వాళ్ళు అయ్యో మేము ఓటు వేసుకున్నందుకు సిగ్గుపడాలన్నా, చెప్పుకుంటే మా పరువు అవుతుందనే పరిస్థితి ఇలా నీకు ఓటు వేసిన కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చిన కనుక ఇప్పటికైనా ఈ దుర్మార్గం మార్చు. తెలంగాణ తల్లిని యచ్చత చేతులెత్తే నమస్కారం పెట్టే తెలంగాణ తల్లి విగ్రహం అట్లా ఉంచు. చేతు గుర్తు చూపించే తెలంగాణ తల్లి పెట్టకి. ఇక్కడ చేతు గుర్తును చూపించుకుంటానికి తెలంగాణ తల్లి పెట్టుకుంటున్నాం. అటువంటి పిచ్చి పని చేయకు. మేము ఇలా తెలంగాణ తల్లి మా టీఆర్ఎస్ పార్టీ గుర్తుగా పెట్టుకోలే. ఒక తెలంగాణ తల్లి అంటే చేతులెత్తి నమస్కారం పెట్టేటట్టే పెట్టాం, ఒక దేవత లెక్క పెట్టాం. కానీ నీ తిరగ మూర్ఖమైన పనులు చేయలేదు కనుక ఇప్పటికైనా ప్రజలు గ్రహిస్తున్నారు కనుక నువ్వు మారుతానన్నా ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు నువ్వు ఉంటావన్న పూర్తి విశ్వాసం నేను చెప్తున్నాను. అది లేకుండా మాత్రం నేను 6 నెలలు 7 లోపల నేను సాగరంపే ప్రయత్నం తప్ప జరుగుతుంది. తప్పుడు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడండి. ఉన్న రోజులు ఉంటే రాజకీయ శ్వాసం కాదు, రాజకీయమే కాదు. మనం చచ్చిపోయేటప్పుడు రాజకీయం మనం ఏమన్నా రాదు. మంచి చెడు 2 వస్తాయి. మంచోడు అయితే అబ్బా సార్ పోయి ఉన్నారు అంటాడు, చెడ్డోడు అయితే దరిద్రం ఎదురాడుకొని చేతులు నొప్పుకుంటారు. అటువంటిది కాకుండా మీరు పెద్దలు కొద్ది న్యాయమైన మాటలు మాట్లాడి ప్రజలకు ఇలా మంచితో చూపారు. కానీ ఏ గొడుగు ఆ గొడుగు పట్టించిన ప్రజలు తప్పుతో పట్టేదని చెప్పి నేను పెద్దలందరికీ కూడా కోరుతున్నాను. ఈయననే కాదు, ఇలాంటి పెద్దోళ్ళు ఎవరైనా కోరుతున్నాను. ఆయన మీద గౌరవంతో ఆయన విషయం తీసిన కానీ లేకుండా వేరే పోతుంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే అని చెప్పి నేను బాధపడుతూ ఈ విషయం చెప్పిన కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మార్పు తెచ్చుకో. ఇప్పటికైనా ప్రజలకు ఏమి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చు. బరాబరి చేసి చూపించక నువ్వు అప్పుడు హీరో లెక్క బతుకు కానీ ఇట్లా జీరో కాకపోని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నాను.